హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక మీకు ఏమాత్రమన్నా యూజ్ అవుతున్నాయి, కొంచెమన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నాయి అని మీకు అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ కింద పెట్టే ఒక మంచి కామెంట్ నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ప్రీవియస్ వీడియోలో అడిగిన జీకే క్వశ్చన్, వాట్ ఈస్ ద నేషనల్ ఆక్వాటిక్ ఎనిమల్ ఆఫ్ ఇండియా? ఆన్సర్ వచ్చేసి గ్యాంగిస్ డాల్ఫిన్. గ్యాంగిస్ డాల్ఫిన్ ఈస్ ద నేషనల్ ఆక్వాటిక్ ఎనిమల్ ఆఫ్ ఇండియా. మరి ఈ వాల్టి జీకే క్వశ్చన్, విచ్ ఇండియన్ స్టేట్ షేర్స్ ఇట్ బార్డర్ విత్ మయన్మార్, చైనా అండ్ భూటాన్? ఆన్సర్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నీ దగ్గర దాచాల్సిన అవసరం లేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ డోంట్ నీడ్ టు హైడ్ ఫ్రమ్ యూ. ఐ డోంట్ నీడ్ టు హైడ్ ఫ్రమ్ యూ, లేదా ఐ హ్యావ్ నో నీడ్ టు హైడ్ ఫ్రమ్ యూ అంటే నీ దగ్గర దాచాల్సిన అవసరం లేదు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, వై డోంట్ యూ బిలీవ్ మీ వెన్ ఐ సే దట్ ఐఎమ్ నాట్ హైడింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ? వై డోంట్ యూ బిలీవ్ మీ వెన్ ఐ సే దట్ ఐఎమ్ నాట్ హైడింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ అంటే నేను నీ దగ్గర నుండి ఏమీ దాచడం లేదు అని చెప్పినా సరే నువ్వు ఎందుకు నన్ను నమ్మవు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, సో ఫార్ ఐ హ్యావ్ నాట్ హిడెన్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ. సో ఫార్ ఐ హ్యావ్ నాట్ హిడెన్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ అంటే ఇప్పటి వరకు నీ నుండి నేను ఏమీ దాచలేదు అని అర్థం. నెక్స్ట్ వన్, మేము బయలుదేరడానికి అరగంట పడుతుంది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఇట్ విల్ టేక్ అస్ హాఫ్ ఎన్ అవర్ టు లీవ్. ఇట్ విల్ టేక్ అస్ హాఫ్ ఎన్ అవర్ టు లీవ్ అంటే మేము బయలుదేరడానికి అరగంట పడుతుంది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఇట్ విల్ టేక్ ఏ లాంగ్ టైమ్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్ టు గెట్ రెడీ అండ్ లీవ్. ఇట్ విల్ టేక్ ఏ లాంగ్ టైమ్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్ టు గెట్ రెడీ అండ్ లీవ్ అంటే వీళ్ళందరికీ రెడీ అయి బయలుదేరడానికి చాలా టైం పడుతుంది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ నో యూ వోంట్ లీవ్ ఆన్ టైమ్. ఐ నో యూ వోంట్ లీవ్ ఆన్ టైమ్ అంటే నువ్వు టైంకి బయలుదేరవు అని నాకు తెలుసు అని అర్థం. నెక్స్ట్ వన్, ఏమీ అనుకోకపోతే నాకు ఒక హెల్ప్ చేస్తావా? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ యూ హెల్ప్ మీ. ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ యూ హెల్ప్ మీ అంటే ఏమీ అనుకోకపోతే నాకు ఒక హెల్ప్ చేస్తావా అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్ ఇఫ్ యూ డోంట్ మైండ్. ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్ ఇఫ్ యూ డోంట్ మైండ్ అంటే నువ్వేమనుకోకపోతే నీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, డోంట్ థింక్ ఎనీథింగ్ బికాస్ ఐ స్కోల్డెడ్ యూ ఇన్ యాంగర్. డోంట్ థింక్ ఎనీథింగ్ బికాస్ ఐ స్కోల్డెడ్ యూ ఇన్ యాంగర్ కోపంలో తిట్టేశాను, ఏమీ అనుకోవద్దు అని అర్థం. నెక్స్ట్ వన్, నువ్వు చేసే పని అస్సలు బాలేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, వాట్ యూ హ్యావ్ డన్ ఈజ్ నాట్ గుడ్ ఎట్ ఆల్. వాట్ యూ హ్యావ్ డన్ ఈజ్ నాట్ గుడ్ ఎట్ ఆల్ అంటే నువ్వు చేసే పని అస్సలు బాలేదు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, డోంట్ డూ థింగ్స్ దట్ మేక్ ఎవ్రీ వన్ హేట్ యూ. డోంట్ డూ థింగ్స్ దట్ మేక్ ఎవ్రీ వన్ హేట్ యూ అంటే అందరూ నిన్ను ద్వేషించే పనులు చెయ్యొద్దు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, వాట్ యు ఆర్ డూయింగ్ ఈజ్ నాట్ గుడ్ ఎట్ ఆల్. ఐఎమ్ సేయింగ్ ఇట్ ఫర్ యువర్ ఓన్ గుడ్. వాట్ యు ఆర్ డూయింగ్ ఈజ్ నాట్ గుడ్ ఎట్ ఆల్. ఐఎమ్ సేయింగ్ ఇట్ ఫర్ యువర్ ఓన్ గుడ్ అంటే నువ్వు చేసే పనులు అస్సలు బాలేదు, నేను నీ మంచి కోసమే చెప్తున్నాను అని అర్థం. నెక్స్ట్ వన్, పిలుస్తున్నప్పటికీ తను వెళ్ళిపోయాడు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, హీ వాస్ గాన్ ఈవెన్ దో ఐ వాస్ కాలింగ్ హిమ్. హీ వాస్ గాన్ ఈవెన్ దో ఐ వాస్ కాలింగ్ హిమ్ అంటే పిలుస్తున్నప్పటికీ తను వెళ్ళిపోయాడు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఈవెన్ దో ఐ వాస్ called out loudly, he went away without hearing. Even though I called out loudly, he went away without hearing అంటే అప్పటికీ నేను గట్టిగానే పిలిచాను కానీ తను వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ అండర్స్టాండ్ ఇఫ్ హీ హర్డ్ ఆర్ నాట్ అంటే తనకు వినపడిందో లేదో నాకు అర్థం కాలేదు అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, తెలిసి కూడా ఎందుకు అడుగుతున్నావు? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, వై ఆర్ యూ ఆస్కింగ్ ఈవెన్ ఇఫ్ యూ నో. వై ఆర్ యూ ఆస్కింగ్ ఈవెన్ ఇఫ్ యూ నో అంటే తెలిసి కూడా ఎందుకు అడుగుతున్నావు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, వై డిడ్ యూ కుక్ దిస్ కర్రీ ఈవెన్ యూ ఆల్రెడీ నో ఐ డోంట్ లైక్ ఇట్.
వై డిడ్ యూ కుక్ దిస్ కర్రీ ఈవెన్ యూ ఆల్రెడీ నో ఐ డోంట్ లైక్ ఇట్ అంటే నాకు ఈ కర్రీ ఇష్టం ఉండదు అని తెలిసిన తర్వాత కూడా నువ్వు ఈ కర్రీ ఎందుకు వండావు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, వై డూ యూ ప్రిటెండ్ టు నో నథింగ్ వెన్ యూ నో ఎవ్రీథింగ్. వై డూ యూ ప్రిటెండ్ టు నో నథింగ్ వెన్ యూ నో ఎవ్రీథింగ్ అంటే నీకు అన్నీ తెలిసినా కూడా తెలియనట్టు ఎందుకు నటిస్తావు అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.